సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR వారికి ఇచ్చారు. మరలా నన్ను పిలిచి ఎర్రగొండపాలెం వెళ్ళమ్మా నీదే సీట్ అన్నారు. మరలా వేరే వారికి ఇచ్చారు. ఇట్లా మాట చెప్పడం మాట తప్పడం వైసీపీ నాయకులకి అలవాటు అయిపోయింది. మన మాట తప్పడం మరేమో తిప్పడం అంటారు, కానీ మాట తప్పేది వాళ్ళే, మడవి తిప్పేది వాళ్ళే. ఈరోజు నేను చెప్తున్నాను, మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు. ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన గ్రామాలు డెవలప్మెంట్ కానీ, మన విద్యార్థులు మంచి భవిష్యత్తు కానీ, మన కుటుంబాలు అభివృద్ధిలోనికి రావాలంటే చంద్రబాబు గారు రావాలి. కాబట్టి మీరందరూ దయచేసి, నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. 3 జిల్లాల జడ్పీ చైర్మన్ అయినా నాకు అవసరం లేదు ఈ పదవి. నాకు చంద్రబాబు గారే కావాలి నాయకులుగా అనుకున్నాను. పదవిని కూడా వదిలిపెట్టుకొని వచ్చేసాను. నాకు గౌరవం ఇక్కడ లభిస్తుంది. నాకు తెలుసు, రేపు మీరందరూ బాబు గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి. అలాగే మరి నక్క ఆనంద్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. అలాగే కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించుకొని మరలా మనము మునుపటి వైభవాన్ని మరలా మనం తెచ్చుకోవాలి. మరలా మునుపటి డెవలప్మెంట్ని మనం చూడాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా చంద్రబాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. తల్లి ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీ ఉత్సాహం చూస్తున్నా రోజు రోజుకు మీలో జోరు పెరుగుతా ఉంది. ప్రజాగళం వినిపించేందుకు నేను వేమూరుకు వస్తే నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మిత్రులు కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి, శాసనసభ అభ్యర్థి ఆనందబాబు గారు ఇప్పుడే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, అంటే పాత గుంటూరు జిల్లాకు చైర్మన్. ఈ సైకో ముఖ్యమంత్రి చేసే అవమానాలు భరించలేక నీ పదవి వద్దు, నీ పార్టీ వద్దు, ప్రజాసేవే ముద్దు, నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేతిరహిని క్రిస్టియానా, వారి హస్బెండ్ అయినటువంటి కత్తెర సురేష్ కుమార్ గారు, అదే మరి ఇంకొక పక్కన హిస్టరీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని కుర్రా నాగమల్లేశ్వరి, అదే మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడు రాజేష్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ఇప్పటికి చాలా ప్రజాగణాలు చేశాను. మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం, అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు.
దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం పై నుండి ఆగ్రహం, ప్రజలు పడుతున్న నరక యాతన. అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత జిల్లాలో, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ పాకెట్, క్వార్టర్ బాటలు, కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కకుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం, ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను, వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి. సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు, నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది, అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నిన్న మొన్న నేను, పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే
గోదావరి గర్జించింది. జనాలు పోటెత్తారు. మేమున్నాం మీకు అండగాని. నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగులు జరిగాయి. ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు. మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు. ఇది ఒక ఊహించని అనుభూతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.